ఈ దినపు కూడిక ద్వారా సంఖ్యాకాండం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికి ముందుగా మరి నవీన్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జ్యేష్ఠ కుమార్తె కదా, ఎన్ని సంవత్సరాలు వచ్చే పాపకి? 11 సంవత్సరాల ప్రాయంలో అడుగు పెట్టడం మరి ఎంతో దీవెనకరం. మన మధ్య లేకుండా ఆస్ట్రేలియాలో ఆ బిడ్డ ఉన్నప్పటికీ మరి ఇక్కడి నుంచే ఆ బిడ్డకు నేను శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ప్రణవి. మరి ప్రణవి పక్షంగా ఇవాళ వాకింగ్ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి బైబిల్ స్టడీలో అధ్యయనం చేసుకుంటున్నాం. ఇవాళ ఒక సత్యాన్ని ప్రణవి కోసం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే పితరుల భాష, పితరుల దీవెనలు ప్రణవికి కావాలి. ఈ కుటుంబ దీవెనలు ఎక్కడి నుంచి ప్రణవికి వెళ్ళాలి. సో పితరుల జీవితంలోని సంఖ్యాకాండం 21వ అధ్యాయం దేవుడు చేసిన మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటే, సరిహద్దులు దాటి మన బిడ్డలు ఎలా వెళ్తున్నారు. ఇప్పుడు ఒక సెకండ్ చెప్పాలంటే ప్రణవికి సరిహద్దులు దాటిన వాగ్దాన భూమి అది. మీరేమో ఇక్కడే మైత్రి కుటీరు అనుకున్నారు, అది మనం అనుకున్న మైత్రి కుటీరు అని. సో కానీ మనం అనుకున్న మైత్రి కుటీరు కాకుండా ఆ చిన్న బిడ్డలిద్దరూ కూడా ఆస్ట్రేలియా సెటిలర్స్ అయిపోయారు. త్వరలో వాళ్ళు ఆస్ట్రేలియా కార్డ్స్ తీసుకొని అక్కడే వాళ్ళ జీవితం సెటిల్ అయ్యే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. సో ఇది ఎట్లా సాధ్యం అవుతుందంటే, దేవుడు మన సరిహద్దులను విశాలపరుస్తాడు. మనమేమో గిరిగీసుకొని కూర్చుందామని ఆలోచన చేస్తాను. ఇప్పుడు ఎంతసేపటికి మనకి ఇక్కడ బాగుంది అంటే ఇక్కడే ఉందాం అని అనుకుంటాం. గిరిగీసుకొని ఆ గిరిలో కూర్చొని బావిలో కప్పల్లాగా బ్రతకడం మనకు అలవాటైంది. కానీ దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళకి ఆయన ఎప్పుడు వాగ్దానం, నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపాలి. అది దేవుని వాగ్దానం ఆయన బిడ్డల ఎడల. మనం పేరుకి ఆయన బిడ్డలో అని చెప్పుకుంటాం, కానీ ఆయన వాగ్దానంలోనికి ప్రవేశించం, మన స్వార్థంలోనికి ప్రవేశిస్తాం. అదే మన బలహీనత. వాగ్దానమేమో మన బిడ్డలు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నింపుకోవాలి వాళ్ళు. అంటే భూమికి సరిహద్దులు ఎంత దూరం ఉంటే అంత దూరం వాళ్ళు వెళ్తారు. బట్ మన బలహీనతలు కొన్ని బిడ్డలు మనం ఆపుతూ ఉంటాం. బట్ మనం ఎంత ఆపినా దేవుడు తలుచుకుంటే ఎవడు ఆపలేడు. అబ్రహాం కుటుంబాన్ని 90 ఏళ్ళ వరకు ఆపారు కుటుంబీకులు. 90 ఏళ్ళ తర్వాత ఆగాడు అబ్రహాం? ఆగలేదు. కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన వాగ్దాన భూమికి వెళ్ళాడు. ఆ వాగ్దాన భూమిని పోగొట్టుకున్న ఇశ్రాయేలీలు తిరిగి మళ్ళా వాగ్దాన భూమి ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రయాణంలో మనం 20వ అధ్యాయంలో ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, వారు వాగ్దాన భూమికి వెళుతూ ఉన్నప్పుడు ఎదోమీయులు ముందు వాళ్ళకి అడ్డం వచ్చారు. ఎదోమీయుల్ని దాటడం అనేది అసాధ్యమైన విషయం. బలం ఎక్కువ, వాళ్ళు స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలులకు సహోదర కుటుంబం. ఏశావు యాకోబుల సంతానమే. ఎదోము అంటే ఏమో ఏశావు సంతానం, ఇశ్రాయేల్ ఏమో యాకోబు సంతానం, అన్నదమ్ముల పిల్లలే. కానీ వాళ్ళ మధ్య ఉన్న ఎడబాటును బట్టి వీళ్ళు వెళ్ళిపోయి దేశదిమ్మర్లు అయిపోయారు. వీళ్ళు తిరిగి వీళ్ళు వాగ్దాన భూమిని సంపాదించుకోవడం అని కాదు, కానీ తిరిగి ఇంటికి వస్తున్నారు వాళ్ళు. వాగ్దాన భూమి ఎప్పుడో అబ్రహాంకు దేవుడు ఇచ్చేసాడు. అబ్రహాం ఎప్పుడైతే తన ఊరు నుంచి బయటకు వచ్చాడో, ఊర్లోనే తన ప్రాంతం నుంచి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చాడో, అబ్రహాం నేరుగా కానాను దేశం వెళ్ళాడు. కానానులోనే నివసించాడు. కానాను దేశంలో కరువు రావడం వల్ల అబ్రహాము ఐగుప్తు వెళ్ళటం జరిగింది. అలా అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళాడు, ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళాడు, యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు. ఇలా కానాను ప్రాంతాన్ని దేవుడు వారికి ముందే ఇచ్చినా అక్కడ అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే 2 పరిస్థితులు ఏంటంటే, ఒకటి కరువు అన్నాడు. కరువు అనేది ఆహారం యొక్క ప్రాబ్లం. రెండవది నీటి కరువు కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండేది. సో వాళ్ళ కరువు అనేది ఎట్లుంటుందంటే, అప్పట్లో ఆహారము నీరు. సో నీటి మీద పంటల ఆధారం, నీరు జీవాహారం. నీరే కదా ప్రతి ఒక్కరికి ఆహారం. సో నీటి మీద ఆధారపడే పంటలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి నీరు పంట లేనప్పుడు, ఆ కానాను దేశం కరువులో పాలైనప్పుడు వారందరూ కూడా మళ్ళా ఐగుప్తు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఇలా ఐగుప్తు వెళ్ళిపోవడం, మళ్ళా కరువు తీరిందనుకున్న తర్వాత కానాను రావడం అనేది పరిపాటిగా మారింది.
సో ఇది అబ్రహాం కాలంలోనే జరిగింది, ఇది ఇస్సాకు కాలంలో జరిగింది ఇది. సో ఇప్పుడు ఇశ్రాయేలు కాలంలో కూడా జరిగింది. అయితే తర్వాత జనాంగం పెద్ద అయిన తర్వాత యాకోబు కాలంలో వాళ్ళందరూ కూడా ఐగుప్తులో ఉండిపోవడం, ఇంకా చెప్పాలంటే యోసేపు ఐగుప్తులో వారిని సంరక్షించడం, వారికి యోసేపు ద్వారా ఐగుప్తులోనే స్థలం ఇవ్వడం, అక్కడ గోషేను అనే ప్రాంతంలో వారు స్థలం తీసుకొని ఇశ్రాయేలు దేశాన్ని కాకుండా వారు ఐగుప్తు దేశంలోనే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఇశ్రాయేలు జనాంగం నివసించడానికి ఫరో ఒక స్థలం ఇవ్వడం అంత గొప్ప విషయం అది. అక్కడ 60 మందిగా చిన్న కుటుంబంగా వెళ్ళిన వాళ్ళు వేల సంఖ్యలో వృద్ధి చెందడం, మనం అనుకున్నాం రమారమి 20 లక్షల మంది దాకా వృద్ధి చెందడం. అప్పుడు వారికి వచ్చిన కష్టాలను బట్టి వాళ్ళు తిరిగి మరలా వాగ్దాన భూమి అనగా కానానికి వెళ్దామని ప్రయాణం. అంటే ఇది కొత్త భూమి ఏం కాదు, కానాను వాళ్ళకి పాత భూమే. వారు చెప్పుకునే వారి పితడైన అబ్రహాము స్వాస్థ్యం చేసుకున్న భూమే. అప్పుడు ఉన్నారు కానానీయులు అక్కడ. అబ్రహాము కానానీయులతో కలిసిమెలిసే ఉన్నాడు. అయితే వాళ్ళల్లో ఉన్న వాళ్ళని కలుపుకోకుండా బంధుత్వాలు మాత్రం తన దేశం నుంచి తెచ్చుకుంటూ ఉన్నాడు. అది అబ్రహాం చేసిన పని. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ ఏంటంటే పూర్తిగా వాగ్దాన భూమిని ఆక్రమించుకునే ఆలోచన. అబ్రహాం వచ్చినప్పుడు ఆక్రమించుకునే ఆలోచన లేదు, నివాసయోగ్యంగా బ్రతుకు తెరువు కోసం అబ్రహాం వచ్చాడు. ఆ కానానీయుల్లో ఒకళ్ళని తమ పిల్లలకి పెళ్లి చేసుకోకుండా తమ ఊరు నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. బట్ కానాన్లోనే నివసిస్తున్నాడు. ఆ ఫర్టైల్ ల్యాండ్ దేవుడు ఎప్పుడో ఇచ్చాడు వాళ్ళకి. కానీ అననుకూల పరిస్థితుల వలన దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. బట్ ఆ స్థలం యొక్క విలువ వారికి తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న నీటి వసతి గల్లయ, అక్కడ ఉన్న పంట వసతి వాళ్ళకి తెలుసు బాగా. అంటే పితరులు చెప్పే సలహాలు లేదా పితరులు చెప్పే ఇన్ఫర్మేషన్, ఎప్పటికైనా మాకంటూ ఒక నేల ఉండాలి, మేము సంచార బ్రతుకులు బతుకుతున్నాం. మనం లెక్కలు వేసుకుంటే ఇవాళ చదువుకున్న 21వ అధ్యాయంలో ఎదోమీయులు దాటి వచ్చిన తర్వాత అమోరీయులు వచ్చారు కదా, మోయాబీయులు వచ్చారు, చాలామంది జనాంగాలు వచ్చారు. ఎవరి జనాంగం అంతా? ఒకవేళ అబ్రహాము సంతానంలో ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా ఇశ్రాయేలు జనాంగం వస్తే లోతు కుటుంబం నుంచి అమోరీయులు మోయాబీయులు వచ్చారు. ఒకటే కుటుంబం, అది ఒకటే కుటుంబం. సో ఎదోమీయులు ఒకటే కుటుంబం, ఏశావు యాకోబుల సంతానాలు. సో కాబట్టి ఇక్కడ ఎదోం అంటే ఒక అదే కుటుంబం, అదే ఇస్సాకు బిడ్డలే. ఇశ్రాయేలు అదే ఇస్సాకు బిడ్డలే. ఈ అమోరీయులు మోయాబీయులు వచ్చేటప్పటికి లోతు బిడ్డలు, అనగా అబ్రహాము సహోదరుని కుటుంబమే. అది కూడా అబ్రహాము తండ్రి నుంచి వచ్చిన కుటుంబాలే. సో కుటుంబాలన్నీ ఒకటే, కానీ వీళ్ళు ఆయా ప్రాంతాలలో జీవిస్తూ ఉన్నారు. అంటే ఎవరి ప్రాంతం వారిది, మా రాష్ట్రం అన్నట్టుగా తయారైపోయింది. అమోరీయుల దేశం, మోయాబీల దేశం, ఎదోమీయుల దేశం. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటారు మాకు కూడా దేశం కావాలి, అంతే కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం జరుగుతుంది. యాక్చువల్ అది కానాను దేశం, బట్ కానాను దేశాన్ని మేము మా దేశంగా స్వతంత్రించుకోవాలి. సో అభిప్రాయం ఎక్కడ మొదలైంది? ఐగుప్తులో మొదలైంది, మోషే ద్వారా మొదలైంది. సో మనం ఎంతసేపటికి మన జీవితం మన ఇశ్రాయేలుకంటూ ఒక స్థలం లేకుండా అయిపోయింది. అక్కడ మనం బానిసలుగా బతుకుతున్నాం. మనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు, మనకంటూ ఒక దేశం లేదు. ఒకవేళ యాకోబు ఎదురైనప్పుడు ఏశావు ఒక స్థలం ఇచ్చాడు, అది తీసుకొని ఉంటే ఈ ఎదోములోనే ఈ వాగ్దాన భూమిలోనే అప్పుడే ఆయన సెటిల్ అయ్యేవాడేమో. అప్పుడు ఆయన తీసుకోకుండా మళ్ళా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరో తరిగితే వెళ్ళిపోయారు, దీనా కేసులో గొడవలు అయితే వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళు సంచార జీవులు అయిపోయారు. కానీ ఎప్పటికైనా సరే మనం బానిస బ్రతుకులు కాదు, మనకంటూ ఒక స్వస్థలం ఉండాలి. అంటే నేనేమంటానంటే ఆనాడు దేశాలు సరిహద్దులు అన్నారు, ఇవాళ దేవుడు మనలో ప్రతి కుటుంబానికి కూడా ఒక వాగ్దాన స్థలం ఇస్తున్నాడు. ఇప్పుడు మీ దంపతులకి ఇది వాగ్దాన స్థలం అయిపోయింది కానీ, బట్ మీ బిడ్డలకి ఇది వాగ్దాన స్థలం కాదే. వాళ్ళ వాగ్దాన స్థలాన్ని దేవుడు మార్చేశాడు. సో నాకు ఇది వాగ్దాన స్థలం అయింది, నా బిడ్డలకి ఇది అవుద్దో కాదో నాకు తెలియదు, చెప్పలేదు. అంటే దేవుడు మన సరిహద్దులు విశాలపరుస్తాడు, మనమే చాలాసార్లు అడ్డుకట్లు వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన బిడ్డల యొక్క సరిహద్దులు విశాలపరుస్తుంటే
అర్థం చేసుకొని పాటించడం ముందు మనం నేర్చుకోవాలి, అడ్డం పడకూడదు. సో ఇక్కడ వీరి ప్రయాణంలో సో ఎదోమీయులు అడ్డం పడ్డారు, ఆపేశారు. అయితే ఏం జరిగిందట, ఎదోము దేశమును చుట్టుకొని పోవాలని కోరుకొండ నుండి ఎర్ర సముద్రం మీదుగా సాగినప్పుడు, అంటే ఇక్కడ ఏంటంటే ఎదోమీయుల్ని ఎదుర్కొనే శక్తి ఇశ్రాయేలుకి లేదు. ఉంటే వీళ్ళు కత్తి తీసేవాళ్ళే, మామూలు మనుషులు కాదు వీళ్ళు. సో ఎదోము యొక్క బలాన్ని ఎదుర్కోలేక రిక్వెస్ట్ పెట్టారు, ఏమండి అయ్యా మేము మెయిన్ రోడ్లోంచి వెళ్తాం కదా, 20 అధ్యాయం చదువుకున్నాం, ఏమి ముట్టుకోం, ఒకవేళ ముట్టుకుంటే పెనాల్టీ కడతాం. అయినా ఎదోమీయులు రాజు ఏమన్నాడంటే లేదు, ఛాన్స్ మీకు, మీరు పక్క నుంచి వెళ్ళాల్సిందే, మా ఊరిలోంచి వెళ్ళటానికి వీలు లేదు. అప్పుడు వీళ్ళు ఏమైందంటే చుట్టుపోవలసిన పరిస్థితి, ఆ చుట్టుపోవలసిన పరిస్థితుల్లో ఏమైందంటే ఒకవైపు ఎర్ర సముద్రం ఉంది, మరొక వైపు ఏమో అరణ్యాలు, కొండలు. సో చిన్న చిన్ని మార్గాలు లేవాడు. సో ఈ అరణ్యాలు కొండలు దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మార్గాల ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అంటే ఇప్పుడు ప్రయాణం ఎంత కష్టంగా ఉందో అర్థమైంది కదా. అదేనమాట ఒక్క పదం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. చాలాసార్లు మన జర్నీలో ఈ ప్రయాసం అనేది మనకు వస్తుంది. అంటే జర్నీలో ఉండే ప్రయాసం, ఇవాళ ఉండే ప్రయాసాలు వేరు, ఆనాటి ప్రయాసాలు. ఆనాటి ప్రయాస కాలినడక, నీరు దొరకక, శారీరక బడలిక, అరణ్యాలు కొండలు ఎక్కి దిగడం, అవి సరైన మార్గం కాకపోవడం, సరైన తిరణైన మార్గంలో వారికి దారి దొరకపోవడం. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో మనం సరైన రిలేషన్స్ పెట్టుకుంటే అందరం అంతా బాగానే ఉంటారు. మన రిలేషన్స్ ప్రాబ్లమాటిక్ అయినప్పుడు చాలామంది మనకు దారి ఇవ్వరు, అది మనం అర్థం చేసుకోవాలి. మన రిలేషన్స్ బాగోలేనప్పుడు చాలామంది మనకు దారి ఇవ్వరు. భయం చేత ఇవ్వకపోవచ్చు, కోపం చేత ఇవ్వకపోవచ్చు, ప్రమాదాలు పసిగట్టి ఇవ్వకపోవచ్చు, ఎందుకైనా సరే మొత్తానికి ఒకళ్ళు మనకు మార్గం ఇవ్వట్లేదు అంటే మన ప్రవర్తన ఎలాంటిదో అక్కడ అర్థం చేసుకోవాలి. బట్ ఇక్కడ ప్రమాదపు స్థాయి ఉంది కాబట్టి వీళ్ళు తప్పించుకొని వెళ్ళే ప్రయాణం చేశారు. అయితే ఏం జరిగింది ఈ ప్రయాణంలో, సొమ్మసిల్లటం చేత, చాలాసార్లు గమనించండి, మనలో ఉండే నిస్సత్తువ, మనలో ఉండే నీరసాన్ని బట్టి కొన్నిసార్లు అన్నెసరీ మాటలు కూడా వస్తాయి కదా. మన బలహీనతలను బట్టి కొన్నిసార్లు అవతల వాళ్ళని అన్నెసరీగా మాట్లాడతాం మనం. ఇది ఎక్కడుంది ప్రాబ్లం, నిస్సహాయతలోంచి బయటకు వచ్చే కోపం, తాపం. చాలాసార్లు నిస్సహాయతలో మనం అవతల వాళ్ళని ఊరకనే మాట తూలి మాట్లాడతాం. ఇది నిస్సహాయులకు త్వరగా అంటుకునే ఒక పెద్ద జబ్బు. అసలే నిస్సహాయతలో ఉన్నారు. సో నిస్సహాయతలో ఉన్నవాడు ఎప్పుడు కూడా నీరసంగానే ఆలోచిస్తాడు. అంటే చెప్పాలంటే అవతల వాళ్ళని అర్థం చేసుకోకుండా మాట్లాడతాడు. దీన్ని మనం ఏకీపించకూడదు. నిస్సహాయతలో కూడా అర్థం చేసుకునే కెపాసిటీ మనం కోరుకోవాలి. అంతేగాని నిస్సహాయుడు కదండి ఏదో ఒకటి మాట్లాడతాడులే అని మనం సమర్థించకూడదు. కాబట్టి వాడు తాగున్నాడు కదండి ఏదో ఒకటి మాట్లాడతాడులేండి, లేకపోతే వాడికి బలిసింది కదండి ఏదో ఒకటి మరి ఏదైనా ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. తాగినవాడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు, బలిసినవాడు ఏదో మాట్లాడుతున్నాడు, నిస్సహాయతలో ఉన్నవాడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు, బాగున్నవాడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒకటి మాట్లాడటం, నిస్సహాయంగా మాట్లాడడం, లేదా అవతల వాళ్ళని దోషపూరితగా మాట్లాడడం అనేది ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు ఇదేమైంది, ప్రతి స్థితిలో మాట్లాడుతున్నాం. సో ఓవరాల్గా ఏం అలవాటైంది మనకి, ఎప్పుడు ఏ స్థితి ఏదైనా, మన స్థితి ఏదైనా అవతల వాళ్ళని అర్థం చేసుకోకుండా తూలి మాట్లాడడం అనేది మనిషికి ఒక అలవాటుగా మారింది. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి బైబిల్లో పెట్టిన పేరు ఏంటంటే సణుగుడు అన్నది. తూలి మాట్లాడతాం, కొన్నిసార్లు మాట్లాడలేకపోతే వంటగదిలోకి వెళ్ళి అడుగుతాం, గొణుగుతాం. ఈ గొణుగుడు సణుగుడు ఏ కుటుంబంలో అయితే ఉన్నావో ఆ కుటుంబం డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నట్లు లెక్క.
అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆ ఇంట్లో బిడ్డలు కావచ్చు, వాళ్ళు గొణుగుతున్నారా అంటే ఆ కుటుంబం శాపపు జర్నీ చేస్తుందని లెక్క. అంటే ఎవరి గొణుగుడు వాళ్ళకి మంచిగా ఉండొచ్చు, బట్ ఆ గొణుగుడు స్వభావం ఉంటమే నీ కుటుంబం దోషంలో పడ్డట్లే. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి గొణిగేవాళ్ళు, అలిగేవాళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అంత సంతోషంగా ఉండదు. వాళ్ళు గొణుగుతున్నారంటే అవతల వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడమే లెక్క. అర్థం చేసుకుంటే గొణగరు. ఒక మనిషికి గొణిగే గుణం వచ్చిందంటే వాళ్ళు అవతల పరిస్థితిని అర్థం చేసుకోలేరు. వాళ్ళు నిస్సహాయాలు అయిపోతున్నారు. వాళ్ళ నిస్సహాయత ఎందుకు వస్తుందంటే తాము అనుకున్నదే నిజం అనుకుంటున్నారు. అవతల వాళ్ళు చెప్పేది వాళ్ళకి మనం అంటాం తలకెక్కదు, వంట పట్టదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. సో కాబట్టి వెంటనే వాళ్ళకి ఏమొస్తుంది? గొణిగే గుణం వస్తుంది. ఎప్పుడైతే ఈ గొణుగుడు సనుగుడు ఇంట్లో ఉంటుందో ఇమ్మీడియట్గా అవతల వాళ్ళకి కోపం వస్తుంది కదా. ఇది మనం జాగ్రత్త చూడాలి. ఒక వ్యక్తికి ఇంట్లో గొణిగే సణిగే గుణం ఉంటే ఆ వ్యక్తి మీద ఇంటి యజమానికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇది బిబ్లికల్ కాన్సెప్ట్. ఇశ్రాయేలు దేవుని జనాంగం అయితే, ఇశ్రాయేలు దేవుని బిడ్డలైతే, ఇశ్రాయేలు వధువు అయితే, మరి యజమాని భర్త అయిన దేవునికి ఈ ఇశ్రాయేలు వధువు గొణిగిన ప్రతిసారి కోపం వస్తుంది. ఇది మనం జీవితంలో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని నా గొణుగుడే నిజం, నా సనుగుడే నిజం అని ఇంకేమన్నా సపోర్ట్ తెచ్చుకోకూడదు. మళ్ళీ కొన్నిసార్లు గొణుగుతాం, అవతల వాడు ఏంటంటే అడుగుతాడు, వాడు చెప్పి మళ్ళీ దీన్ని పెద్ద కట్ చేస్తాం. అసలు నీ సనుగుడే, నీ గొణుగుడే ఒక శాపం నీ ఇంటికి, నీ బ్రతుక్కి. మళ్ళీ ఈ గొణుగుడికి మళ్ళీ నువ్వు ఇంకా సపోర్ట్ తెచ్చుకుంటున్నావు. అప్పుడు ఇంకా అవతల వాడి కోపం ఇంకా. సో చాలాసార్లు మన సనుగుడు, మన గొణుగుడు వల్ల మన ఇంటి యజమానులకు మాత్రమే కాదు, దేవునికి కూడా కోపం వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. సో ఇశ్రాయేల్ యొక్క సనుగుడు, గొణుగుడు ఏం జరిగింది? దేవునికి కోపం ఎక్కడి నుంచి తెచ్చాడైనా? ఈజిప్ట్ నుంచి తెస్తున్నాడు. వీళ్ళు దరిదాపు వాగ్దాన భూమికి వచ్చేసారు. ఆల్రెడీ ఏదో అంటేనే వాగ్దాన భూమిని అంటుకునే ఉంది. అది యుద్ధానికి యువతల, యుద్ధానికి అవతల అంతే. యుద్ధమేట్స్ యుద్ధాన భూమిలోనే ఉన్నారు, యుద్ధానికి రెండు వైపులా అంతే. ఇటువైపు ఎదోమీయులు ఉన్నారు, అటువైపు కనానీయులు ఉన్నారు. యోర్దాన్ నది మధ్యలో ఉంది. ఎదోమీయులు, అమోరీయులు, మోయాబులు అందరూ కూడా వాళ్ళు దాన్ని జోర్డాన్ అంటాం. దేశం పేరే జోర్డాన్. ఇవాళ జోర్డాన్ దేశం దేన్నైతే అంటామో ఆ దేశం గురించే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, ఇప్పుడు వింటున్నాం. ఇప్పుడు అమ్మాన్ ఎయిర్పోర్ట్ అంటాం, అంటే అమ్మోరీయులు. అమ్మాను ఎయిర్పోర్ట్ అంటే అదే అమ్మోన్ దేశం. దాన్ని అమ్మోనీయులు అంటాం, అమ్మోనైట్స్ అంటాం, అమ్మోరీయులు అంటాం తెలుగులో. సో వాళ్ళ దేశమే అది. అమ్మోరీయులు, మోయాబీయులు, ఎదోమీయులు అందరూ కలిసి ఉన్న దేశం అది. ఏరోదీయులు కూడా అక్కడే ఉంటారు. ఏరోదీయులు అంటే ఎదోం కుటుంబంలో వాళ్ళే. వీళ్ళందరూ కలిసి ఉన్న ఇప్పటి ఈ కాల పరిస్థితిలో జోర్డాన్ దేశం. సో ఆ జోర్డాన్ దేశంలో ఆల్రెడీ ఎంటర్ అయ్యారు, అనగా యోర్దానులో ప్రవేశించారు. భూములు ఏంటంటే యోర్దాను నదికి అవతల యువతల భూముల తేడా ఉంది. సో యువతల వీళ్ళందరూ కూడా సెటిల్ అయిపోతున్నారు ఆల్రెడీ. ఎదోమీయులు ఉన్నారు. ఇక్కడ నుంచే నెక్స్ట్ దీంట్లో వీళ్ళు జాయిన్ అవుతారు. ఎవరు? ఇశ్రాయేలులో 12 గోత్రాల్లో రూబేను, షిమ్యోనులు ఇక్కడే ఉంటారు, వీళ్ళతో పాటు ఉంటారు. ఇది బాగుంటుంది ఇక్కడ. సో తర్వాత మనం ముందు చూసామని మనం. సో ఇక్కడికి వీళ్ళు దాటి వెళ్తూ ఉన్నప్పుడు అరణ్యంలో వీళ్ళకి ప్రయాణం ప్రాబ్లం వచ్చింది. సో కాబట్టి మనం ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు జర్నీ 35 వచ్చిన వరకు మనం చూసుకుంటే ఈ జర్నీలో మోయాబు ప్రాంతం, అమ్మోనీయుల ప్రాంతం, ఈ 2 ప్రాంతాలు దాటాల్సిన పరిస్థితి వచ్చింది. దాటుతున్న ప్రతిసారి వాళ్ళకి వచ్చిందంటే నీటి ప్రాబ్లం వచ్చింది. నీరు దొరకలేదు. సో నీరు ఇక్కడ మనిషికి జీవనాధారం. సో ఆ సరైన సోర్సెస్ దొరకనప్పుడు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. 21వ అధ్యాయం కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా అమోరీయుల రాజు అయిన సీహోను వద్దకు దూతలు పంపి, మమ్ము నీ దేశంలో బట్టి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. అర్థమైందా మీకు? ప్రాబ్లం ఎక్కడ? లైవ్హుడ్ ప్రాబ్లం అంతా ఇదే. నీరు, పంట, ఆహారం, ఇవి 2 లేక వీళ్ళు దేశదిమ్మరులు అయిపోయారు.
ఈ రెంట్ కోసమే వాళ్ళ ప్రయాణం, వీళ్ళు రెంట్ కోసం వాళ్ళ ప్రయాణం. సో కాబట్టి అమ్మోరు దేశంలో కూడా మోయాబు దేశంలో కూడా కావలసినంత నీరుంది, కావలసినంత పంట ఉంది. బట్ ఇక్కడ కూడా మేము ఆగాము, మేము యుద్ధాన్ని దాటిపోతాం. దాటిపోమ్మనే మా నాయకులు చెప్పారు. మా వాగ్దానం అదే. మోషేకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అదే, నేను చూపించి నేను ఆగమన్న దాకా నువ్వు వెళ్తూనే ఉండాలి. ఇక్కడ ఆగమని ఇంకా ఆయన చెప్పలా, ఆగమన్న దాకా నువ్వు వెళ్తూనే ఉండాలి. సో ఈ వెళుతూ ఉన్న పరిస్థితుల్లో వారి రిక్వెస్ట్ ఇదే, ఏదోములతో చేసినా మోయాబీలతో చేసినా అమ్మోరు చేసిన రిక్వెస్ట్ ఒకటయ్యా, మీ నీళ్లు మేము ముట్టుకోం, ఎందుకంటే మా జనం 20 లక్షల మంది తాగేస్తే మీకు నీళ్లు అదే యుద్ధం అక్కడే మొదలవుతుంది. నీటి కోసం యుద్ధం, ఆహార పంటల కోసం యుద్ధం. కాబట్టి మేము యుద్ధాలు కూడా చేయం, ప్రశాంతంగా వెళ్ళిపోతాం అన్నప్పుడు ఏదో వరకు సరిపోయింది, కానీ ఆ తర్వాత సరిపోలే. తర్వాత యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి చోటు చేసుకున్నాయి. ఇశ్రాయేళ్ళు కూడా కత్తిపట్టాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఇక యుద్ధాలు మొదలైపోయాయి. అందుకని ఇక్కడ మనకు మాట రాశారు, మనకి జాగ్రత్తగా మనం గమనించుకుంటే 15వ వచనంలో యుద్ధ గ్రంథములు అనే పదం, యెహోవా యుద్ధ గ్రంథములు అనే ఒక పదాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే యుద్ధాలు బాగా చేశారు. సో వార్ హిస్టరీ, వాళ్ళు దేవుని మార్గంలో దేవుని పేరట చేస్తున్న యుద్ధాలు. సో దేవుని పేరుతో వాగ్దాన భూమిల కోసం చేసిన యుద్ధాలు. అంటే ఈ బైబిల్లో రాయకుండా ఇతర గ్రంథాల్లో ఉన్నవనే విషయాలు మనం ఇప్పుడు అంటాం. ఎవరిని అడిగితే బైబిల్లో ఉందా, బైబిల్లో ఉందా అంటాం. బైబిల్లో లేకుండా రాయబడిన గ్రంథాలు అనేకం ఉన్నాయి. బైబిల్ అనేది ఏంటంటే మనం ప్రామాణికంగా చదువుకొని విశ్వాసంలో బలపడటానికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉన్న సమాచారం మాత్రమే ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. సో ఈ బైబిల్ గ్రంథంలో లేని అనేక విషయాలు ఇతర గ్రంథాల్లో ఉన్నవి అనేది కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొంతమంది ఏమంటారంటే బైబిల్లో లేదు కాబట్టి మేము నమ్మమండి అంటారు. ఆదాము చరిత్ర అంతా బైబిల్లో ఉందా? కొన్ని సందర్భాలే ఉన్నాయి. ఎవరి చరిత్ర పూర్తిగా బైబిల్లో లేదు, కొన్ని సందర్భాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆయా విశ్వాసులు ఆయా సందర్భాలని వాళ్ళకు అనుకూలంగా కొన్ని రాసుకున్నారు, కొన్ని రాసుకున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో అంతా ఉందా, అది ఉందా, ఇది ఉందా అని ఎప్పుడు మనం పెడదాలకు పోకూడదు. అది లేదు కాబట్టి మేము నమ్మం అని కూడా అనడానికి అవకాశం లేదు. ఇది కేవలం ఒక విశ్వాసి, ఇంకా మన చేతిలో ఉన్న బైబిల్ ఒక క్రైస్తవ విశ్వాసి పితరుల కథలు చెల్చుకుంటూ ఎలా విస్తరించారో నేర్చుకుంటూ తమ క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచుకోవడానికే ఈ పాత నిబంధన కొత్త నిబంధన బైబిల్ క్రైస్తవులకు వచ్చింది. యూదులకి ఈ కొత్త నిబంధన గ్రంథం లేదు. వాళ్ళ దగ్గర ఏముంది? ఈ తోరా అనే పేరుతో మనం చెప్పుకునే పాత నిబంధన గ్రంథం మాత్రమే ఉంది. అదే నమ్ముతారు వాళ్ళు, ఇంకోటి నమ్మరు వాళ్ళు. అనగా ఈ ప్రయాణాలలో దేవుడు చేసిన కార్యాలు అనేకం వాళ్ళు గ్రంథస్థం చేసుకున్నారు. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోకూడదు, ఇదే విశ్వాస గ్రంథం అనకూడదు. దీని వెలుపల కూడా అనేక గ్రంథాలు ఆధారాలు ఉన్నాయి. అవి చదివినప్పుడు మరింకా విషయాలు తెలుస్తాయి. యుద్ధ గ్రంథాలు అన్నాడు ఇక్కడ. మన దగ్గర రాజుల గ్రంథాలు ఉన్నాయి కొన్ని కదా, దినవృత్తాంత గ్రంథాల్లో కొంత సమాచారం ఉంటుంది, కొంత మాత్రమే. ఇప్పుడు మోయాబు తర్వాత మక్కబీయుల గ్రంథాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయా? లేవు. క్యాథలిక్ బైబిల్లో ఉంటాయి. రోమన్ క్యాథలిక్స్ వాడే బైబిల్లో మక్కబీయుల చరిత్ర, యుద్ధం చేశారు వాళ్ళు కూడా వాగ్దాన భూమి కోసమే, వాళ్ళ గ్రంథాలు ఉంటాయి. అంటే అది రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటుంది. మరి ఆ బైబిల్ ఈ బైబిల్ ఒకటా అంటే, సో కొన్ని ఎడిషన్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో, మన దగ్గర లేవు. వాళ్ళకి మనకి రమారమి 11 పుస్తకాలు ఉండవు మన దగ్గర, వాళ్ళ దగ్గర ఇంకొన్ని ఎక్కువ ఉంటాయి, ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు బైబిల్గా. బట్ ఇంకా అమూల్యమైన గ్రంథాలు అనేకం ఉన్నామని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇందులో లేదు కాబట్టి మనకు. సో వాళ్ళ యుద్ధ గ్రంథంలో దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళతో చేసిన సక్సెస్ల గురించి యుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అనే పదం. సో అట్లాగే ప్రధానికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, ఏంజిల్స్ గ్రంథాలు ఉన్నాయి, అంటే దూతలు ఏడ్చేవాళ్ళు. సో కాబట్టి చాలా విషయాలు అవుట్ ఆఫ్ హిస్టరీలో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ గ్రంథాలను చదివితే అవసరం. బట్ మనకు మాత్రం అవన్నీ కాకుండా క్రీస్తులో బలపడటానికి మనం ఇక్కడ గ్రంథాలు చదువుతాం. సో కాబట్టి ఇక్కడ క్రీస్తులో బలపడటానికి
ఈ అధ్యాయంలోంచి క్రైస్తవులు తీసుకుంటున్న సారూప్యత ఏమిటి అని అన్నప్పుడు, మానవుని జీవితంలో ప్రతి మానవుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. అంటే సణుగుతుంటాడు, గొణుగుతుంటాడు. దేవుడు చేసిన మేలును మరిచి, పితరుల జీవితంలో దేవుడు చేసిన విశేషాలు మర్చిపోయి, లేదు మన పూర్వీకుల కుటుంబాల్లో దేవుడు చేసిన మేలును మర్చిపోయి, ఇవాళ ఏదో ఒక అవసరత తీరలేదని, ఇవాళ ఏదో ఒక కష్టం వచ్చిందని, ఏదో ఒక నష్టం వచ్చింది, ఏదో ఒక విపత్తు వచ్చిందని దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరిచి సణుగుకునే వాళ్ళ గురించి ఇవాళ ఈ వాక్యంలో మనం కూడా ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. సో ఆనాడు వాళ్ళు ఎలా సణుక్కున్నారు అంటే ఈ నీటి గురించి, తిండి గురించే కదా. సో ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఏదేం దేశంలో నుంచి వెళ్ళినా ఖచ్చితంగా తాగి తినేవాళ్ళు, పెనాల్టీ కట్టేవాళ్ళు. సో అట్లాగే అమోరియల్ దేశం నుంచి వెళ్ళినా తినేవాళ్ళు. మోయాబులు అంటే సెంటర్ వే అనమాట, కరెక్ట్గా దారి ఉంది, రాజమార్గం ఉంది వీళ్ళకి. రాజమార్గంలో ఈ దారిలో క్లియర్గా అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. బట్ రాజమార్గంలో వీళ్ళకి ఎన్ని వనరులు ఉన్నాయి, అవి వీళ్ళు దోచేసుకుంటే ఆ దేశం వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు రాజమార్గాలు క్లోజ్ చేశారు, తిరిగి రమ్మన్నారు. మనకి బైపాస్ పెట్టినట్టు కదా. మనకు బైపాస్ ఎందుకు పెట్టారు? ఊరిలోంచి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, ఊరిలో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, అందుకని బైపాస్ రోడ్స్ పెట్టారు. సో వీళ్ళు కూడా బైపాస్లోంచి వెళ్తున్నారు. బైపాస్లో రోడ్ లేదు, కొండల్లోంచి వెళ్తున్నారు. అక్కడ వీళ్ళకి ఆహారం అంటే వీళ్ళ ఐడియా ఏంటి? కానాను దాకా గనక ఇట్లాగే ఊరిలోంచి వెళ్తే ఖచ్చితంగా మార్గంలో వీళ్ళకి ఆహారం దొరుకుతుంది. అక్కడ టెంట్లు వేసుకుంటారు. చిన్నవాళ్ళు అయితే యుద్ధాలు చేస్తారు, పెద్దవాళ్ళు అయితే కొనుక్కుంటారు, అడుక్కుంటారు. అంతే కదా, అర్థమైందా వీళ్ళ ట్రెండ్? పెద్ద దేశస్తులు అయితే అయ్యా ఖరీదు కొంటాం అంటారు, దానం ఇచ్చే దేశం అయితే పెట్టయ్యా నడుక్కు తింటారు. ఇవ్వకుండా చిన్న జనాంగం అయితే కొట్టి వాళ్ళ దగ్గర దేనికైనా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, దేనికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ప్రజలు లోపలికి. సో అవతల వాళ్ళ దగ్గర మనం ఏమంటాం, ఏదో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు గుణం ఉన్నప్పుడు చాలామంది మనల్ని వాళ్ళ మధ్యలోనికి రానివ్వరు. ఇది కూడా నేర్చుకోవాలి మనం దీంట్లో నుంచి. కాబట్టి వీళ్ళు బయట నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఇన్ని ప్రయాణాలలో ఎన్నో క్లిష్టతరమైన మార్గాల్లో వాళ్ళు సినాయి పర్వతాలు దాటుకొని వచ్చినా, అక్కడ దేవుడు వాళ్ళకిచ్చిన ఫెసిలిటీస్ని వాళ్ళు అనుభవించినా, నిరంతరం వాళ్ళు నడిచే మార్గంలో మన్నా కురుస్తున్నా వాళ్ళకి తృప్తి లేకుండా పోయి. ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, మన్నా వల్ల ఉపయోగం ఏమిట్రా అంటే, మన్నాలో నీటి శాతం ఉంది, మన్నాలో దేహానికి కావాల్సిన క్యాలరీస్ ఉన్నాయి. ఆ మన్నా ఆహారంలో రుచి లేకపోవచ్చు, బట్ దాంట్లో ఏమున్నాయి? వీళ్ళ దప్పిక తీర్చే నీటి శాతం ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు నడవడానికి కావాల్సిన ప్రోటీన్స్ ఇచ్చే ఆహార పదార్థాలు, క్యాలరీస్, విటమిన్స్ దాంట్లో ఉన్నాయి. దేవుడిచ్చిన దాన్ని గుర్తుపట్టట్లా. వీళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళ కంప్లైంట్ ఏంటి? వీళ్ళ కంప్లైంట్ జాగ్రత్తగా మనం చదువుకుంటే ఆ కంప్లైంట్లో వాళ్ళు చెప్పిన మాట 5వ వచనం చదివితే అర్థమవుతుంది మనకి. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవీచారము లేని ఈ అన్నము మాకు అసహ్యం. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆ దారెమ్మట పోయే నీళ్లు తాగాలని, ఆ పొలాల్లో కాయలు తిందామని డిసైడ్ అయ్యారు వీళ్ళు. మనం ఏదో దగ్గరికి వచ్చాము, కానా పోయిన దాకా ఇక దారిలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటా, వాళ్ళ పొలాల్లో కొట్టుకుంటా, వాళ్ళ బావుల్లో నీళ్లు తాక్కుంటూ హ్యాపీగా కేరింతలు కొట్టుకుంటా వెళ్దాం అని డిసైడ్ అయితే వాళ్ళు దారి ఆపేశారు. వీళ్ళని చూసి, వీళ్ళ ఉద్రేకాన్ని చూసి కదా. మరి ఒక గుంపు వస్తుందంటే ఆ డేంజర్ ఏదైనా జరగచ్చు ఆ మార్గంలో. ఇప్పుడు ఈ రోడ్లో ఒక ప్రొఫెషన్ వెళ్ళింది అనుకోండి, అది ఏమైనా జరగచ్చు, తెలియదు. మంచికి చెడుకి మధ్య వ్యత్యాసం ఇంత లేశమాయతలు దాటిపోతుంది, ఏమైనా జరగచ్చు. మొన్న మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాం, అంతర్వేదిలో రథం కాలిపోయింది. ఇంతవరకు రథం ఎందుకు కాలిందో, ఎలా కాలిందో ఎవరికి తెలియదు.
షార్ట్ సర్క్యూట్లో కాలిందా, లేదా పొరపాటున ఏమైనా నిప్పు జారవిడిస్తే కాలిందా, లేదా కొత్తది కొనుక్కోవడం కోసం ప్రార్థాన్ని కాల్చారా, ఎందుకో తెలియదు. నిజానికి నిజాయితీగా ఆ రథం ఎందుకు కాలిందో ఎవరికి తెలియదు, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు. బట్ వాళ్ళు నెపం ఏంటి, ఆ ప్రొసెషన్గా వెళ్ళిన వాళ్ళు వెళ్తూ వెళ్తూ చుట్టుపక్కల ఉన్న చర్చిల తలుపులు పాల్గొట్టారు. బట్ ఆ ఊరోళ్ళు కాదు, మళ్ళీ పాప మా ఊరోళ్ళు అందరూ, అయ్యా మా ఊరోళ్ళు మేమందరం కూడా అన్నదమ్ములుగా ఉంటాం, మా ఊరిలో మా అంతర్వేది అనే ఊరిలో క్రైస్తవులని, ముస్లింలని, హిందువులని తేడా లేదు, మేమందరం అన్నదమ్ములు, అక్క చెల్లుగా, బావలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటాం అని ఆ ఊరోళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఆ ఊరికి మతం పేరట సపోర్ట్ చేస్తామని ఎవరో వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఆ ఊరిలో ఉన్న చర్చిల మీద, మసీదుల మీద, ముస్లిమ్స్ మీద తెలియకుండానే తెలియకుండానే అంటే ఏమంటాం, ఆ జర్నీలో ఉండే ఆవేశం, ఉద్రేకం, మరి అది ఎట్లా జరిగిందో ఎవరికి తెలియదు. చూసారా ఏమైందో, అంటే మతం అనే ఒక ద్రోహం, లేదా మేము అనే ఒక ఉన్మాదం, లేదా ఏమంటాం, ఈ గ్రూప్గా పీపుల్ వెళ్తున్నప్పుడు ఆ గ్రూప్లో అందరూ మంచి వాళ్ళు ఉండరు, ఒకరో ఇద్దరు తొంటర వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి తొంటర పనులు కూడా, ఇది మనం చూసాం, ఈ మధ్య రీసెంట్గా చూసాం మనం అంతర్వేది విషయంలో. సో కాబట్టి అప్పుడు విషయం ఆలోచించుకుంటే ఖచ్చితంగా నీళ్లు కనపడతాయి, ఖచ్చితంగా తోటలు కనపడతాయి, ద్రాక్ష తోటలు కనపడతాయి. పడకుండా ఉంటారా వీళ్ళు, ఆకలి మీద ఉన్నవాళ్ళు పడకుండా ఉంటారా? ఖచ్చితంగా పడతారు వీళ్ళు, ఖచ్చితంగా పడతారు. సో కాబట్టి వాళ్ళు కాపాడుకున్నారు. అక్కడ వీళ్ళకి కోపం వచ్చింది, అంటే ఆ ప్రజల మీద కోపం వచ్చింది. నెంబర్ 1, దేవుడేమో చక్కగా వీళ్ళకి మన్నా ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే చవిచారము లేని అన్నము అన్నాడు. ఇప్పుడు అర్థమండి, దేవుడు ప్రేమించి నీ ప్రతి ప్రయాసలో, నీ కష్టంలో ఏదో ఒక సోర్స్ నీకు ఇస్తుంటే నువ్వేంటి దాన్ని అంతగా తీసిపారేసావు, అంతగా చులకనగా మాట్లాడతావు, అంతగా సణిగావు, అంతగా గొణిగావు. నీకున్న ఫెసిలిటీ నీకుంది కదా, గొప్పది నీకు దొరకపోవచ్చు, బట్ దేవుడు ఉచితంగా నీకు ఇచ్చాడు. నువ్వు కష్టపడకుండా, నీ కష్టం ఏంటంటే నడవటమే నీ కష్టం. నువ్వు పడుతున్న కష్టం ఏంటి, ఇప్పుడు వాగ్దాన భూమికి ప్రయాణం చేయటమే నీ కష్టం. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉండి జీవించడమే నీ కష్టం. ఇప్పుడు అది లేదు ఇది లేదు అంటే కరోనా వచ్చింది, ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండక మరి నేను వీధులు పడతానంటే ఎట్లా కుదురుద్ది? వీధులు పడితే వీధులు పడే ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి కదా. ఇంట్లో దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఉన్నంతలో బతుకు. మా ఇంటి దగ్గర ఎప్పుడు ఒక పాట వచ్చింది, ఏదో కల్లో గంజి దానికి బతుకమని ఒక పాట, మా స్ట్రీట్ చుట్టూ పొద్దాక మైకులు తిప్పుతుంటారు ఆ పాట. ఇంట్లోనే ఉండు, ఎక్కడికి పోబాక, కల్లో గంజి ఉన్న అన్నం గంజి దాకా బతుకుతూ ఉండు అని. సో ఇవాళ ఉన్న దాంతో జీవితాన్ని జీవించడానికి మనిషికి ఎందుకో మనసు, దేవుడు నాకు ఇచ్చింది చాలు, ఇంతకంటే నేను అధికంగా పోవాల్సిన అవసరం లేకపోతే నాకు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఈ కాన్ఫిడెన్స్ని మనిషి పోగొట్టుకుంటాడు. వాడు క్రైస్తవుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఉన్న దాంతో, దేవుడిచ్చిన దాంతో ఆనందంగా జీవించకపోగా లేని దానికోసం, దొరకని దానికోసం ఆశపడి దేవుడిచ్చిన ఆహారాన్ని చులకనగా మాట్లాడి తమ నిస్సహాయతలోంచి దేవుణ్ణి కూడా సనుక్కోవటం అనేది ఇవాళ మానవ జీవితంలో ప్రమాద స్థాయికి చేరుకుంది. అది ఒక పాపంగా పరిగణించబడుతుంది. అది అసలు ఇక్కడ ప్రాబ్లం. ఈ సనగడం అనేది ఒక పాపంగా. సో ఈ పాపానికి ప్రతినిధి ఎవరు? సో మనం ఈజీగా బిబ్లికల్గా చూసుకుంటే ఆదాము వాళ్ళకి పాపానికి ప్రతినిధిగా ఎవరు వచ్చారంటే సర్పం వచ్చింది. సర్పం వచ్చింది. సో సర్పం వస్తే ఏం చేస్తుంది? సర్పం విషాన్ని చిమ్ముతుంది. సర్పం వచ్చి ఏం చేసింది? విషాన్ని చిమ్మింది నీ బ్రతుకులో, నీ ఉద్దేశాలలో చెడుని చిమ్మింది. మంచి మార్గంలో నీకు వెళ్ళలేకుండా నీకు చెడు మాటలు నేర్పించింది. సో పాము కాటు వేస్తే విషం వస్తుంది అనేది ఫిజికల్గా మనకు తెలిసింది. బట్ ఇప్పుడు మనుషులు మనకు ఎవరైనా కాటేస్తున్నావా అని పెద్దలు అంటారు. పాము కాటు కంటే కూడా మనిషి కాటుకు చాలా ప్రమాదం. మనిషికి నిలువెల్లా విషయం అట, పాముకి కూరలోనే విషం ఉంటుందట, మనిషికి నిలువెల్లా విషం ఉంటుందట. సో ఏదో అంటే చెడు తలంపు అన్నమాట, చెడ్డ మాటలు, నిలువెల్లా విషపు తలంపులు. సో మనిషి మంచిగా జీవించకుండా
ఈ చెడు తలంపులు అనే కాటుకు బలవుతున్నాడు. ఇక్కడ ఫిజికల్గా సర్పపు కాటు అంటే చచ్చిపోవటం. అది నిజమే. ఆ అరణ్య మార్గంలో విషసర్పాలు ఉన్నాయి, అనేక మందిని అవి కాటు వేసేసాయి, చచ్చిపోయారు. ఎందుకని? ఇక నువ్వు బతకడానికి కూడా ఇష్టపడలా, దేవుడిచ్చిన ఆహారాన్ని నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు, దేవుడు చూపిస్తున్న మార్గంలో వెళ్ళలేకపోతున్నావు, అది కష్టంగా ఉందంటున్నావు, కష్టంగా ప్రయాణం చేయలేకపోతున్నావు, ఇష్టంగా తినలేకపోతున్నావు. ఇంక బ్రతకడం ఎందుకు అన్నాడు. సింపుల్. ఇంకెందుకు బ్రతకడానికి? నీకు ఇష్టం లేదు అంటే కష్టం అంటున్నావు. ఎట్లా కొట్టు కాస్త ఒక ముద్ద దీన్ని బతకరా అంటే నేను బతకలేను అంటున్నావు, నాకు రుచిగా లేదు అంటున్నావు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అటువంటి వాళ్ళు బ్రతకడం అనవసరమేమో అనిపిస్తుంది ఇక్కడ ఈ సందర్భం. దీనివల్ల ఏమవుతుంది? కొంచెం హుషారుగా వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనిట్లా, చేయగలిగే వాళ్ళని చేయనిట్లా. అంటే వాళ్ళకు ఒక గుదిబండగా మారారు, వీళ్ళు అడ్డుబండగా మారారు. గతంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, దేవుడు వాళ్ళని నడిపించిన సాక్ష్యాలు, అవి మర్చిపోయారు. ఇవాళ ఈ టుడేస్ ప్రాబ్లంలో అరణ్యం దాటి వెళ్ళటం అనే దాంట్లో వాళ్ళు చకచక ఆహారం తిని అరణ్యం దాటి వెళ్లకుండా సణుక్కోవటం ప్రారంభించారు. ఎప్పుడైతే సణుక్కోవటం ప్రారంభించారో దేవుడు వారిని తీర్పు తీర్చడం. సో కాబట్టి అందుకే నేను జ్ఞాపకం చేశాను, ఎవరైతే సణుక్కుంటారో ఖచ్చితంగా ఇంటి యజమాని వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తాడు, తీర్పు తీస్తాడు, డిసైడ్ చేస్తాడు. ఓకే నీకు కుదరదు కదా, ఓకే గెట్అవుట్, అంతే. సనుగుడు ఎందుకు? నీకు నాకు మంచి సనుగుడు ఎందుకు? గొణుగుడు ఎందుకు? నీకు ఇష్టం వచ్చినట్టు బతికేసాయి అంటే చాలా మనం అనుకుంటాం, కానీ దాని వెనక ఉండే ఆ తీర్పుని దేవుడు ఇక్కడ జ్ఞాపకం. ఓకే నువ్వు ప్రయాణం చేయలేవా, వాగ్దానం ముక్కు వెళ్ళావా, చచ్చిపో. ఎంత డెసిషనో చూడండి ఇక్కడ. ఇది అంటే ఇక్కడ దేవుడు తప్పు చేశాడా అంటట్లేదు ఇక్కడ మనం, లేదా మానవుడు తప్పు చేస్తున్నాడా అని ఆలోచన చేస్తే దేవుడు నీకు ఇచ్చిన మార్గంలో నువ్వు సముఖంగా ప్రయాణం చేయడానికి ఇష్టపడలేదు, దేవుడిచ్చిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడలేదు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడలే. అన్నిటి మీద నీకు సముడు ఎక్కువైంది. పాడు బతుకు, ఏం బతుకిది అంటున్నావు. అంటే గొడుగులు ఏగా వచ్చేది, పాడు బతుకు, ఏం బతుకు, నా దగ్గర బతికానా, ఎందుకు బతకబాక. చూసారు ఎంతమంది జడ్జిమెంట్ క్లియర్ ఇచ్చారు. ఓకే అంటే నీ మనసులోకి ఈ విషపు కాటు పడింది. నీ మనసులో ఎవరు వచ్చారు చూడండి, నీ మనసులో ఈ విషం తొంగి చూచింది. విషపు ఉద్దేశం అంటే ఇప్పుడు మీకు ఒక మనిషి సనుగుడు కలవాడాడంటే ఆ మనిషి దేనికి అలవాటయ్యాడు? దేవునికి వ్యతిరేకంగా, ఇంటికి వ్యతిరేకంగా, తన కుటుంబానికి, తన కుటుంబ పెద్దలకు వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా సణుగుతున్నాడు. కాబట్టి ఆ సణిగే వ్యక్తి ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం. నువ్వు సనగకుండా ఎక్కడ బతకగలవో అక్కడికి వెళ్ళి బతుకు. ఎక్కడ బతకగలరు వీళ్ళు? పోతే ఈ ఈజిప్ట్ వెనక్కి వెళ్ళాలా అంతే అన్నారు కదా. ఇక్కడే ఈజిప్తులో మాకు చాలా బాగుంది, ఈ అరణ్యంలో చావడానికి తెచ్చావా అన్నాడు కదా. మరి వెళ్తే వెనక్కి వెళ్ళిపో, ఈజిప్ట్ వెళ్ళిపో. లేదా నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు? నీ సౌండ్ కారణం చచ్చిపో. చూసారు ఎంత ఫైనల్ డెసిషన్ వచ్చింది ఇక్కడ. అప్పుడు తాపకరమైన సర్పాలు వారిని విషపు కాటు. సో కాబట్టి ఆ రోజు ఆ విషపు కాటు ఫిజికల్, కానీ ఇవాళ మన జీవితంలో ఈ సనుగుడు అనేది ఒక పాపపు కాటు మన బ్రతుకులో. ఆ సనుగుడు ఏ కుటుంబంలో ఉందో ఆ కుటుంబంలో ఈ సర్ప విషం ఉన్నట్టే లెక్క. సో సనుగుడు ఈక్వల్ టు సర్ప విషం. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ఎవరింట్లో ఎవరైతే గొడుగుతున్నారో వాళ్ళు విషాన్ని కూడగడుతున్నారు ఇంట్లో. కాబట్టి మనం సనుగుళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సనుగుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా సనుగుతున్నావా, ఇంటి యజమానికి యజమానురాలకు వ్యతిరేకంగా సనుగుతున్నావా, ఇంట్లో పిల్లలకు వ్యతిరేకంగా సనుగుతున్నావా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా సనుగుతున్నావా మనం అర్థం చేసుకోవాలి. ఏదో రకంగా ఈ సనుగుడు పూర్తిగా దేవుని మీద సనిగే పరిస్థితికి కూడా మన దారి తీస్తుంది. సో మరి ఎలా తప్పించుకోవాలి దీన్ని అన్నప్పుడు మోషేకి దేవుడు ఒక మంచి పథకం పెట్టాడు. ఏ విషపు సనుగుడు వారు చవిచూచి కాటు వేయబడ్డారో ఆ సనుగుడు గురించి వాళ్ళు ఆలోచన చెయ్యాలి అన్నాడు. అంటే ఇక్కడ ఒక పదం ఏంటంటే
నిదానించి చూడాలి అన్నాడు. నిదానించి కనుక విషయాన్ని అర్థం చేసుకుంటే సనుగుడు నీ నోటేమట రాదు. అర్థమైంది ఎప్పుడైనా విషయం మీకు? ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు ఒక మాట మనల్ని ఎందుకు అన్నారు అని నిదానించి నువ్వు కనుక ఆలోచించగలిగితే ఈ సణిగే బుద్ధి నీకు. కాబట్టి ఇక్కడ ఏం నేర్పించాడు దేవుడు? దేవుడు ఒక మార్గం నీకు బోధించినప్పుడు నువ్వు నిదానించి దాన్ని అర్థం చేసుకొని ఆలోచించి ప్రయాణం చేయటం ప్రారంభించు. నీ నిస్సహాయతను బట్టి, నీ చేతగానితనాన్ని బట్టి దేవుడిది చేరేడు అనుకోకు, లేదా వాళ్ళది చేరేడు అనుకోకు. నిదానించి నువ్వు ఆలోచించి అర్థం చేసుకో. అప్పుడు నీకు ఖచ్చితంగా మార్గం బోధించబడుతుంది. సో ఎవడైతే మోషే ద్వారా ఎత్తబడిన ఆ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచాడో వాడు బ్రతికెనని రాసింది ఇక్కడ. సో నిదానం చూస్తే ఏమర్థం అవుతుంది? ఓహో, ఈ సర్పం నన్ను కాటేసిందా? ఆ సర్పం ఎందుకు వచ్చింది? ఆ సర్పపు కాటు నన్ను మా కుటుంబాన్ని ఎందుకు వేసింది? ఓహో, నేనేం చేశాను? నా తప్పేంటి? ఈ పాపపు తలంపు నా బ్రతుకులో ఉండటానికి నేను చేసింది ఏంటి అని మనిషి అంతర్మదనం ప్రారంభిస్తాడు. నిదానించటం అంటే అది ఉద్దేశం. అంటే అర్థం చేసుకోవడం, అంటే మెల్లగా కింద నుంచి పైకి తలెత్తి చూడటం అని కాదు ఇక్కడ ఉద్దేశం. అర్థం చేసుకుంటూ. ఇప్పుడు ఇది మనం క్రిస్టియనిటీలో గమనిస్తే యేసు ప్రభు శిలువ మీద ఎందుకు ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది, ఆయన చేసిన తప్పేంటి నిదానించి అర్థం చేసుకుంటారే. ఆయన నా పాపం కోసం కదా సిలువ వేయబడ్డాడు. అటువంటి పాప అసలు ఆయన చేయని పాపాలు నేను ఎన్నో చేశానే, నాకు కదా శిక్ష పడాలి. సో నాలాంటి వారి కోసం ఇటువంటి వారు సిలువ ఎక్కారా? అమ్మో, నేను తప్పు చేశాను, ఆ తప్పులకి నేను చేయకూడదు అని నిదానించి మనిషి అర్థం. అది సిలువను చూడటం అంటే. గొప్పలు చెప్పడం కాదు యేసు ప్రభు సిలువ గురించి. సిలువను నిదానించి చూడటం అంటే ఏంటి? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ప్రయాణం చేయరా అంటే ఏంటి అర్థం? ఆ సిలువను చూసి ఒకసారి అర్థం చేసుకోరా. ఆయన ఎన్ని వేదనలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు ఇచ్చాడు. ఆయన గురించి అయ్యో అనుకో. అమలారా, నా గురించి ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. నా సిలువను చూసి అసలు మీరు ఏడవద్దు. నా సిలువను చూసి మీరు గొప్పగా ప్రచారాలు చేయొద్దు. నా సిలువను చూసి మీరు నేర్చుకోండి. ఆ ఎత్తబడిన ఆ సిలువ మీద క్రీస్తు పాపముగా ఎందుకు చూపించబడ్డాడు? ఇప్పుడు విషసర్పం అంటే పాము కదా. చూసారు మీరు? ఆ కంపారిజన్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు అలా ఎత్తబడిన విషసర్పం, ఆ తర్వాత క్రైస్తవ కాలంలో ఎత్తబడిన క్రీస్తు. ఇవాళ మెడిసిన్ నాలెడ్జ్లో అదే సిలువ మీద సర్పం ఉంటుంది చూడండి. మెడికల్ సింబల్ ఏంటి తెలుసా మీకు? మెడికల్ సింబల్ సిలువ మీద సర్పమే. దట్ ఈస్ ద పాయిజన్. అంటే ఇవాళ మన దేహం ఈ కరోనాతో అనారోగ్యం పడిందంటే ఏదో పొరపాటు చేసాం, ఆ పొరపాటుకు తగిన శిక్ష ఇది. నిదానించి చూడు కరోనా ఎందుకు వచ్చిందో. నిదానించి దేవుడు చేసిన మేళ్ళు మనం గుర్తించకపోవడం వలన ఈ ప్రాబ్లం మనకి వచ్చింది. కాబట్టి మన జీవిత ప్రయాణంలో, మన కుటుంబంలో మనం ఎప్పుడు ఏం నేర్చుకోవాలంటే, పితరుల జీవితంలో ఎక్కడ వాళ్ళు ఆ పాపపు కాటుకు పడ్డారు. నాట్ పాము కాటు, పాపపు కాటు, పొరపాట్ల కాటు, సణుగుళ్ళ కాటు, గొడుగుళ్ళ కాటు. దేవునికి కుటుంబానికి, అక్కడ దేవుడికి మోషేకి కుటుంబాలకు వ్యతిరేకంగా వారి తలంపులు వారిని మరణానికి దారి తీసాయి. కానీ అక్కడ ఒకసారి వారు సణుక్కోకుండా నిదానించి, అయ్యో మేము చేసిన తప్ప, ఆయన మాకు ఎంత అన్నం పెడుతున్నాడు, దారిలో అన్నం తిని నడవటమే కదా మాకు ఆయన చెప్పిన పని. పోనీ అన్నం తగ్గుతుందా? ఎంత గొలుసుకుంటే అంత గొలుసుకోవచ్చు. దినానికి అంతటికి వస్తుంది. ఒక దినం దాటితే పాడైపోతుంది, మళ్ళా దినం కురుస్తుంది. ప్రతిరోజు ఆయన మాకు ఏదో ఒక సౌలభ్యాలు ఇస్తున్నాడు, వనరులు ఇస్తున్నాడు. వాటిని గుర్తించకుండా ఫలాంది లేదు అని సణుక్కొని ఇవాళ దేవునికి, మన కుటుంబాలకి వ్యతిరేకంగా మనం సరిగినట్లయితే ఆ పాపపు కాటు మన కుటుంబం మీద కూడా పడుతుంది. నిదానించి ఆలోచిద్దాం. దేవుడు మన బిడ్డలకు సరిహద్దులు ఎందుకు విశాలపరిచాడు?
దేవుడు మనల్ని ఎందుకు ఇలా ఉంచాడు, ఇవాళ దేవుడు మనకిచ్చిన వనరులేంటి, నిదానించి దాన్ని చూస్తే మనకి ఆయన మనకిచ్చిన రక్షణ ఏంటో మనకు అర్థమవుతుంది. క్రీస్తును శిలువ మీద చూస్తే మనం చేసిన పొరపాట్లు ఏంటో మనకి, ఈ దోషము లేని వాడు శిక్ష అనిపించాడే, మరి దోషినైన నాకిన శిక్షలు పడాలి, అమ్మో ఈ దోషం నేను చేయకూడదు, ఈ పాపపు కాటు నేను పడకూడదని మనం మార్పు చెందే అవకాశం. కాబట్టి ఈ పరిస్థితి వలన ఇశ్రాయేలు కుటుంబంలోకి వచ్చిన ఆ వేదన మన కుటుంబాలకు రాకూడదు. అంటే మరి ముఖ్యంగా ఈ సణుగుడు కాటు, ఈ పాపపు కాటు మన కుటుంబంలో లేకుండా దేవుని ఎదుట ఆయన ఇచ్చిన దానితో సంతృప్తి చెంది, ఒకవేళ ఇవ్వనిది ఏమైనా ఉంటే నిదానించి ఆయన వైపు చూసి ఆయన ఇచ్చేంత వరకు ఆయన బలమైన హస్తాల కింద విశ్వాసంతో ఉండి పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం దయచేయనుగాక. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.